హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం నాగార్జున గారి హోస్టింగ్ ఈ బిగ్ బాస్ సీజన్ 10లో ఎలా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానో ఈ వీడియోలో చెప్పబోతున్నా. నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చెప్పబోతున్నా అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంకా ఈ సీజన్ 10 మ్యాక్సిమం హిట్ అవ్వాలి అంటే మన నాగార్జున గారి హోస్టింగ్ ఎలాగుండాలంటే తెలుసు కదా, సుర్రు సుమ్మైపోద్ది, మామూలుగా ఉండదు. ఓకేనా? సో చాలా గట్టిగా ఉండాలన్నమాట. అసలు ఎలాంటి హోస్టింగ్ కావాలి అంటే నాగార్జున గారు చేసిన సీజన్స్లో నాకు బాగా ఏ సీజన్లో హోస్టింగ్ ఇష్టము అంటే సీజన్ 9లో బాగా చేశారు అండ్ సీజన్ 7లో కూడా పర్లేదు, బాగానే చేశారు. సో ఈ రెండు సీజన్స్లో ఏ విధంగా అయితే హోస్టింగ్ వచ్చిందో మన నాగార్జున గారి నుంచి, అందులో ఒక 60% హోస్టింగ్ వచ్చినా చాలు, సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోద్ది. సో ఈగర్లీ వెయిటింగ్ అనే చెప్పాలి ఈసారి నాగార్జున గారి హోస్టింగ్ కోసం. సో నాగార్జున గారి నుంచి ఫైర్ తెప్పియాలి, మన కంటెస్టెంట్స్ తెప్పియాలి అది. సో సీజన్ 8లో అభయ్ నవీన్ అనే కంటెస్టెంట్ చాలా గట్టిగా తెప్పించారనమాట ఫైర్ నాగార్జున గారిలో నుంచి. అండ్ మనకి నాన్ స్టాప్లో నటరాజ్ మాస్టర్ తెప్పించారు ఫైర్. సో కంటెస్టెంట్సే తెప్పియాలి. నాగార్జున గారిలో నుంచి ఫైర్ వచ్చుద్దా అంటే అంత ఈజీగా రాదనే చెప్పాలి. నాగార్జున గారి నుంచి ఫన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఫైర్ మాత్రం అది అవ్వదమ్మా. సో ఎందుకంటే నాగార్జున గారు మెల్లగా మాట్లాడతారబ్బా, అంటే అది కాంట్రవర్సీ అవ్వకూడదు అన్నట్టే హోస్టింగ్ చేస్తారనమాట నాగార్జున గారు. సో అది షోకి అంత హెల్ప్ కాదు. సో హోస్టింగ్ అంటే ఎలాగ ఉండాలి, మన నాని గారు ఎలా చేశారు హోస్టింగ్, మామూలుగా ఉండదు నాని గారి హోస్టింగ్ మాత్రం. సో అలా చేస్తే బాగుంటుంది. సో నాకు బాగా నచ్చింది అయితే సీజన్ 9లో నాగార్జున గారి హోస్టింగ్ చాలా బాగా నచ్చింది అబ్బా, చాలా బాగా చేశారు. కౌంటర్లు అలా వేస్తూనే ఉండేవాళ్ళు అనమాట. సో ఒక కంటెస్టెంట్కి చాలా బాగా కౌంటర్లు వేసేవాళ్ళు. సో అది బాగా నచ్చింది నాకైతే. సో అలాంటి హోస్టింగ్ చూడాలని ఉంది.